తల్లిదండ్రులు ఏది చేసినా పిల్లల కోసమే, ఎంత కష్టపడినా పిల్లల కోసమే. మన అమ్మ నాన్న కష్టపడింది మన కోసం, మనం కష్టపడేది మన పిల్లల కోసం. ఏ తల్లిదండ్రి కూడా పిల్లల్ని చెడిపోమ్మని చెప్పరు, మంచి బుద్ధులు నేర్పుతారు తప్పితే చెడు బుద్ధులు నేర్పరు. తల్లిదండ్రులు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలు మంచిగా తినాలనుకుంటారు. వాళ్ళు మంచి బట్ట కట్టినా కట్టకపోయినా పిల్లలు బట్టలు మంచిగా ఉండాలనుకుంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు. కానీ పిల్లలకి చిన్నపాటి కష్టం వచ్చినా కానీ తల్లిదండ్రులు అస్సలు తట్టుకోలేరు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, డిసెంబర్ 31 వస్తుంది కదా, ఈ 31 నాడు ప్రతి తల్లిదండ్రులు కూడా గుండెలను గుప్పెట్లో పెట్టుకొని ఉంటారండి. ప్రతి తల్లిదండ్రులు అంటారు, అరే బయటికి ఎందుకురా బాబు, ఇంట్లో ఉండి హాయిగా ఒక చికెనో మటనో వండుకొని తిందాం. ఇంట్లో ఉండమంటే పిల్లలు ఏమంటారు, 31 రోజు కూడా ఇంట్లోనే ఉండమంటావా అని బండ్లు వేసుకొని వెళ్తారండి రోడ్ల మీదకి. మా ఇల్లు రోడ్డు పక్కనే కదా, ఎంత సౌండ్ వస్తుందంటే పిల్లల బండ్లు మామూలుగా నడపరండి. రోడ్డు మీద నడిపేటప్పుడు ముందు చక్రాలన్నా పైకి లేగాల, లేదా వెనక చక్రాలన్నా పైకి లేగాల. అలా దోలుతున్నప్పుడు కొంచెం స్కిడ్ అయినా సరే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, ఎదుర్కొచ్చే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఇట్లా 31 రోజు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది కూడా మామూలుగా ఉండరు, కాస్త కూస్తో వేస్తారు. ఇక వాళ్ళ ఇష్టం అనమాట. ఇక ఆ ఇంటి దగ్గర ఉన్న అమ్మా నాన్న పిల్లలు ఎప్పుడు వస్తారా ఎట్టొస్తారా భయపడుతూ కళ్ళు కాయలు కాసిందాక ఎదురు చూస్తారు. మీకోసం కష్టపడి మీరే సర్వస్వం అనుకునే అమ్మా నాన్నలతో ఈ 31 ఇంట్లోనే జరుపుకోండి. బయట జరుపుకుంటేనే 31 కాదు, అమ్మా నాన్నతో జరుపుకొని హాయిగా ఇంట్లో కూర్చోండి. కాదు కూడదు ఫ్రెండ్స్తోనే జరుపుకోవాలనుకున్నారనుకోండి, ఒక అమ్మలా చెప్తున్నాను, మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూసే 2 ప్రాణాలు ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అన్న మాట మాత్రం గుర్తుంచుకోండి నాన్న.